హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏపీ ఫైబర్ నెట్, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏపీ ఫైబర్ నెట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏపీ ఫైబర్ నెట్ దాని ద్వారా చాలా నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా నెట్ అందిస్తామంటూ, ఇంటింటికి నెట్ ఉందంటూ, రాబోయే కాలంలో ఆప్టికల్ ఫైబర్ తో ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తా అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికి ఏర్పాటు చేసిందే ఏపీ ఫైబర్ నెట్. మరి ఏపీ ఫైబర్ నెట్ ఇప్పుడు ఏమైపోయింది? గతంలో జీవీ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ ఎండిగా ఉన్న అతను బయటకు వచ్చి గత 10 నెలల్లో కూటమి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో ఏపీ ఫైబర్ నెట్ ఒక్కటంటే ఒక కనెక్షన్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు. లాభమే కదా, అసలు డబ్బులే పొందలేదు అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అందరినీ ఏకిపారేయడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి ఎక్కడి నుంచో చిర్రెత్తుకొచ్చి, ఏంటి మా గవర్నమెంట్ లోనే మేమేం సంపాదించలేదని చెప్తావా అంటూ జీవీ రెడ్డిని విధుల నుంచి తప్పించేశారు. సో జీవీ రెడ్డి కూడా చాలా హ్యాపీగా ఇటువంటి చెత్త కంపెనీలో నేను ఉండను అంటూ ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. టీడీపీ పార్టీకి ఆయన చేసిన సేవలు కూడా మర్చిపోయి ఆయన వాస్తవాలు చెప్పాడంటే జీవీ రెడ్డిని బయటకు తోసేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏపీ ఫైబర్ నెట్ ఏమైనా బాగుపడిందా, అద్భుతంగా మలిచారా అంటే లేనే లేదు. దీనికి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ కి ఆల్రెడీ 350 కోట్ల రూపాయలు ఫైన్ కట్టడం జరిగింది, కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల. అదే కాదు, మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి 800 మంది ఉద్యోగుల్ని నిరంకుశంగా, నిరాధారంగా, నిష్పక్షపాతంగా, సిగ్గు లేకుండా విధుల నుంచి తొలగించడం జరిగింది. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళంతా విధుల్లో చేరారు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, వీరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ అవుతుంది, మనకేం కాదు అంటూ 800 మందిని విధుల నుంచి తీసేయడం జరిగింది. పోగా ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అక్కడ కూటమి ప్రభుత్వానికి ఏపీ ఫైబర్ నెట్ నడిపే దమ్ము సత్తా లేనే లేదు. ఏమవుతుంది, ఇప్పుడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఇంకొక 400 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాలరీస్ 4 నెలల నుంచి పెండింగ్ పెట్టుకుంటానే వెళ్తున్నారు. ఆ శాలరీస్ ఇవ్వకపోగా ఆ ఎంప్లాయీస్ అంతా రోడ్డు మీదకి వచ్చి సమ్మెలు చేసే పరిస్థితి ఏర్పడింది. నెల మొదటి నుంచి కూడా విధులకు ఎవరు వెళ్ళట్లేదు. తద్వారా ఇంటర్నెట్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏపీ ఫైబర్ నెట్ సర్కిల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. వాటి గురించి కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నా కూడా అట్లీస్ట్ ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకునేవాడు కూడా ఎవడో లేడు. అంటే కాల్ సెంటర్ కూడా మూసేశారనమాట. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే టెక్నాలజీని నెత్తి మీద పెట్టుకుంటాను, కొత్త హంగులాగం అద్దడంలో నాకు నేనే చాటి, నాతో ఎవరు రారు పోటీ అంటూ సొంత డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఏపీ ఫైబర్ నెట్ నడిపే సత్తా కూడా లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ప్రజలు కానీ, ఎవరైతే కనెక్షన్స్ ఉన్నటువంటి కస్టమర్స్ కానీ దేంతో వాళ్ళు అర్థం కాక ఎగిరెగిరి నవ్వుతున్నారనేది వాస్తవం. నిజం చెప్పాలంటే ఏపీ ఫైబర్ నెట్ అనేది ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబడినటువంటి ఒక కంపెనీ. దీన్ని గవర్నమెంటే మొత్తం చూసుకుంటూ ఉంటుంది. కానీ కానీ గవర్నమెంట్ చావలేని గవర్నమెంట్ ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ని గాలి కొదిలేసి ఉత్తత్త గాలి మాటలు ఎగిరెగిరి చెప్తుందంటూ ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. సమ్మె బాటలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇంకా 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. అవి ఎప్పుడు ఇస్తారు? కనీసం ఏదైనా కంప్లైంట్ వస్తే ఫోన్ చేస్తారు కస్టమర్స్. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ కనెక్షన్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవడానికి ఆటోల్లో వెళ్తారు ఇలా ఏపీ ఫైబర్ నెట్ ఎంప్లాయీస్. ఆ ఆటోలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా గత 8 నెలల నుంచి పెండింగ్ లోనే పెట్టారు. అంటే ఏపీ ఫైబర్ నెట్ యొక్క బ్రతుకు ఎంత దిగజార్చారో 10 నెలల్లో ఒకసారి మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొందినటువంటి ఏపీ ఫైబర్ నెట్ ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సమూలంగా కూకటి వేలుతో సహా పీకి పక్కన పడేస్తుంది అనమాట. ఇది కూటమి యొక్క విజన్, కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. 800 మంది ఎంప్లాయీస్ ని నిర్దాక్షిణ్యంగా ఒక్కసారి తీసేశారంటేనే అర్థం చేసుకోండి ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం అమ్మేది. ఆయన ఏమిలే 2,70,000 మంది వాలంటీర్స్ నే రోడ్డు మీద ఇసిరి నొక్కారు. చెప్పుకుంటూ పోతే కూటమి గొప్పతనాలు అన్ని కాదు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ సంచులు పట్టుకొని రేషన్ షాపుల దగ్గర నిల్చునే పరిస్థితికి తీసుకొచ్చారు. పెన్షన్ కావాలంటే బ్యాంకుకో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బాబ్ అని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు. ఇన్ని చేసిన వాళ్ళకి ఏపీ ఫైబర్ నెట్ 800 మంది ఉద్యోగులు ఒక లెక్క, అంతే కదా. సో ఓవరాల్ గా ఏపీ ఫైబర్ నెట్
దివాలా దిశగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మురళీ సెన్ గారు.